అమెరికా కొట్టిన దెబ్బతో బెత్తరపోయినటువంటి యూరోపియన్ ఇప్పుడు భారత్తో స్నేహం కోసం అరులు చాస్తోంది. భారతదేశానికి అందుకనినే భారీ ఒప్పందాలే కుదుర్చుకుంది తాజాగా. ఎందుకంటే అమెరికా ఇప్పుడు యూరప్ దేశాల మీద కూడా 25% టారిఫ్ వేసింది కదా. మరి యూరప్ వస్తువులు అమెరికాలో సేల్ తగ్గిపోతుంది. అప్పుడు ఎక్కడ కొనాలి? 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశమే వాళ్ళకి మంచి మార్కెట్. దాంతో భారీ ఒప్పందాలకే వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలిపిస్తున్న ప్రతీకార సుంకాల కొరడ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతున్నటువంటి నేపథ్యంలో యూరోపియన్ కమిషన్ భారత్తో కలిసి ఒక కీలక ప్రకటన చేసింది. మా మధ్య దీర్ఘకాలంగా చర్చలో నాంతున్న మెగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA ఏడాది చివరికల్లా పట్టాలెక్కిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంప్రదింపులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. రక్షణ, భద్రత, సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించుకోవాలని కూడా భారత్ యూరోపియన్ నిర్ణయించే 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చినట్టు EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వండర్లేన్ ఢిల్లీలో ప్రధాని మోడీతో శుక్రవారం భేటీ అవ్వడం, EU ఢిల్లీ మధ్య సంబంధాల మీద విస్తృతంగా చర్చించడం, తమ సన్నిహిత మిత్ర దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలతో కుదుర్చుకున్న తరహాలోనే భారత్తో కూడా భద్రతా రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్టు లేని చెప్పుకొచ్చారు. 2025 తర్వాత ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మార్గదర్శనం చేసే రోడ్ మ్యాప్ను ఇప్పటికే సిద్ధం చేశామని, ఏడాది భారతీయ శిఖరాగ్ర సదస్సులో దాన్ని ఆవిష్కరిస్తామని ఈ సందర్భంగా మోడీ చెప్పుకొచ్చారు. ద్వైపాక్షిక పెట్టుబడులను పెట్టుకునేందుకు భారత్ EU కృషి చేస్తున్నట్టు ఈ సందర్భంగా మోడీ ప్రకటించారు.